సో, సార్ అంటే ఈ 'జానీ మాస్టర్' ఇష్యూ జరిగి హ్మ్. దాదాపు చాలా డేస్ అయిపోతుంది. 2 నెలలు అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఆ కోర్ట్ కేసుల్లో ఇలా ఉన్నప్పుడు ఆ అమ్మాయి శ్రేష్ఠి అన్న అమ్మాయి ఇప్పుడొచ్చి ఒక అదే ఒక సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూలో తను ఇంటర్వ్యూ ఇవ్వడము. అంటే తను అంటే కొన్ని ఇలాంటి ఎలిగేషన్స్ చేయడము. ఇప్పుడు ఈ కోర్ట్‌లో ఈ కేసుల్లో ఉన్నప్పుడు తను ఇలా ఇవ్వడం కరెక్టే అంటారా? యాక్చువల్‌గా అయితే ఆ కేస్‌కి సంబంధించి మాట్లాడకూడదు. హ్మ్. కోర్ట్‌లో ఉన్న దాన్ని సబ్ జుడిస్ అంటారు హ్మ్. దాన్ని. ఓకే. సో, వి ఆర్ నాట్ సపోజ్డ్ టు టాక్. ఈవెన్ హ్మ్. మనం కూడా. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటుంది గదా! హ్మ్. హ్మ్. దాంట్లో తను చెప్పిన సమాధానాలు హ్మ్. కొన్ని హ్మ్. ప్లస్ ఫ్రెష్‌గా ఆ అమ్మాయి మీద కేసేస్తున్నారేదో. హ్మ్. హ్మ్. దాని గురించి మాట్లాడుకోవచ్చు మనం. హ్మ్. ఓకే. అంతేగాని కోర్ట్ చేయవలసిన పని మనం చేయకూడదు. హ్మ్. దట్ ఈస్ హ్మ్. నాట్ కరెక్ట్ అన్నమాట. ఇక్కడే హ్మ్. కదా పెద్ద హ్మ్. పెద్దోళ్ళు కూడా హ్మ్. చేయకూడదు. హ్మ్. కానీ నేను తనిచ్చిన ఇంటర్వ్యూలో రూల్స్ ఏం బ్రేక్ చేయలేదు గానీ, ఆ హ్మ్. ఇంటర్వ్యూయర్ అడుగుతుంది. హ్మ్. "నువ్వు నాకు అది తెలీదు, ఇది తెలీదు చెప్పనంటున్నావు ఓ పక్క నుంచి అన్నీ చెప్పేస్తున్నావు" హ్మ్. హ్మ్. అంది. హ్మ్. ఆ అమ్మాయి రిస్క్ లేకుండా. హ్మ్. హ్మ్. "నువ్వు చెప్పనంటూనే హ్మ్. చెప్పేసావు" అని అంటుంది ఓకే. యాక్చువల్‌గాను. హ్మ్. ఆ అమ్మాయి హ్మ్. షీ ఈస్ ఎ వెరీ హ్మ్. క్లెవర్ గర్ల్. హ్మ్. హ్మ్. ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి హ్మ్. ఎవరో. హ్మ్. ఫస్ట్ టైమ్ చూసాను నేను. హ్మ్. సో, అసల మ్యాటర్ ఏంటంటే హ్మ్. ఆ అమ్మాయి అడిగిన ఈ హ్మ్. లేటెస్ట్ ఇంటర్వ్యూలో హ్మ్. ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన క్వెషన్‌లు నాకు బాగా అనిపించినాయి యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. అంతకుముందు ఆల్రెడీ చెప్పేసాను 4 సార్లు హ్మ్. యాక్చువల్‌గా చెప్పేసాం. హ్మ్. ఇప్పుడు మళ్ళా హ్మ్. ఎందుకు బయటకొచ్చిందంటే హ్మ్. తన ఇంటర్వ్యూ వల్ల బయటకొచ్చింది. ఆ హ్మ్. ఇంటర్వ్యూలో అమ్మాయి చాలా స్మార్ట్‌గా మాట్లాడుతున్నాను అనుకుంటూ మాట్లాడుతుంది. ఓకే. ఆ స్రష్ట, శ్రేష్ఠ అనే అమ్మాయి. శ్రేష్ఠ. అది ఓకే. ఏమేమి ఆ! జరిగిందో అందరికి తెలుసు. జానీ హ్మ్. మాస్టర్ మీద హ్మ్. తను ఇలా కేసు పెట్టడం, హ్మ్. దాని ఎనకాల బన్నీ గాని ఉన్నాడా హ్మ్. అని హ్మ్. చెప్పేసి అన్ని రకరకాల హ్మ్. కేసులు పెట్టి మొత్తానికి హ్మ్. అతను లోపల పెట్టి బయటికి తీసుకొచ్చారు. హ్మ్. వాళ్ళ వైఫ్ సుమలత. హ్మ్. జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ హ్మ్. సుమలత అనే హ్మ్. అమ్మాయి హ్మ్. ఈ వల్ల ఇయన్నీ జరిగినాయి అని హ్మ్. చెప్పేసి అంటున్నారు. హ్మ్. సో, హ్మ్. ఆ అమ్మాయి ఈ అమ్మాయిని లాగి కొట్టినట్టుంది. హ్మ్. కొంచెం హ్మ్. మ్యాన్ హ్యాండిల్ చేసినట్టుంది. హ్మ్. ఎవరు హ్మ్. ఊరుకుంటారు? ఏ వైఫ్ ఊరుకుంటది? హ్మ్. హ్మ్. మరి నువ్వు నా మొగుడు పక్కన అసిస్టెంట్‌గా ఉంటూ ఆ హ్మ్. పనులు చేసుకోకుండా నువ్వు ఇలా చేస్తున్నావు. హ్మ్. అతను టెంప్ట్ చేస్తున్నాడు. అదే టెంప్ట్ చేయలేదు. మీ వోడే నా మీద హ్మ్. చిన్నప్పటి నుంచి లైంగికంగా హ్మ్. చేస్తున్నాడు. ఓకే. ఆ విధంగానే నన్ను వాడుకున్నాడు హ్మ్. అని అన్నప్పుడు, హ్మ్. ఈ అమ్మాయి అడిగిన ప్రశ్న చాలా బావుంది. ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు. హ్మ్. "నువ్వు ఏ వయసులో వెళ్ళావు? హ్మ్. ఈనాడు టీవీలోనేది వచ్చింది కదా! ఒక హ్మ్. ప్రోగ్రామ్ డాన్స్ ప్రోగ్రామ్. హ్మ్. అంటే డాన్స్ షో. 14, 14 ½ హ్మ్. ఇదంతా అనమాట. హ్మ్. హ్మ్. అది ఒక 5 నిమిషాల గ్యాప్‌లో హ్మ్. మరి నువ్వు అక్కడ యాక్ట్ చేయాలంటే, హ్మ్. ఆ డాన్స్‌లో పాల్గొవాలంటే హ్మ్. 18 మేజర్ అవ్వాలనమాట. హ్మ్. హ్మ్. అని అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియక 15 హ్మ్. సమయస్ఫూర్తిగా అబద్ధాలాడుతూ హ్మ్. దొంగ కిలాడి అది. హ్మ్. స్రష్ట అనేది. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే నిన్ను ఎడాపెడా వాడుకున్నాడో, హ్మ్. నువ్వు డబ్బులు సంపాదించుకున్నావో, హ్మ్. తర్వాత ఈళ్ళ భార్య యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల నిన్ను హ్మ్. ఎక్కడ కట్ చేసేసాడో, హ్మ్. కట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చేసిన పనేంటి? ఈడిని కూడా నేను ఎందుకు వదలాలి? హ్మ్. కాంపిటీషన్ పెట్టాలి. వెనకాల చాలామంది ఉంటారు. జానీ హ్మ్. మాస్టర్‌కి హ్మ్. ఎగనెస్ట్‌గా ఉండేవాళ్ళు హ్మ్. డాన్స్ హ్మ్. అసోసియేషన్‌లోనే ఉంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళెవరో ప్రేరేపించడం వలన ఈ అమ్మాయి కేసేసింది. ఈ హ్మ్. అమ్మాయి కొంచెం సెటిల్డ్ కాబట్టి హ్మ్. ఆల్రెడీ సెటిల్ అయిపోయింది ఆ హ్మ్. టైంకి. హ్మ్. సో, హ్మ్. ఇప్పుడు అతని మీద కేసేస్తే మనకు డబ్బులొస్తాయి. హ్మ్. ఆ! హ్మ్. వాడిని బాధపెట్టాలి. హ్మ్. బాధపెడితే డబ్బులొస్తాయి అని హ్మ్. చెప్పేసి ప్లానేసి ఇది హ్మ్. కుట్రపూరితంగానే చేసిందతను. హ్మ్. హ్మ్. ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నకి అక్కడ చేయాలంటే మేజర్ అవ్వాలి కదా! నువ్వు హ్మ్. 17, హ్మ్. 18 హ్మ్. ఉండాలి. హ్మ్. నువ్వు ఎలా హ్మ్. చేసావు అనేటప్పటికి హ్మ్. 15 అంటుంది. అది హ్మ్. కూడా ఒక హ్మ్. 6 నెలలు పెంచింది. హ్మ్. అంతకు హ్మ్. ముందే ఒక నిమిషం ముందు 14, హ్మ్. 14 ½ అంటుంది. హ్మ్. 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 తడబడిపోయిందక్కడ. హ్మ్. ఆ హ్మ్. అమ్మాయి చాలా క్లెవర్‌గా అడిగింది. హ్మ్. దానికి సమాధానం చెప్పట్లేదు. మీరు చూసారు కదా! నేను అప్పుడు చేసినప్పుడు నేను ఓకే. చాలా ఇంటిమేట్‌గా ఏమైనా ఉన్నానా? హ్మ్. అయ్యెందుకు నేను అడిగిన ప్రశ్నేంటి? హ్మ్. షీస్ ఎ స్టూపిడ్. నేను హ్మ్. అడిగిన ప్రశ్నేంటి ఆ అమ్మాయి? హ్మ్. నువ్వు ఆ వయసులో డాన్స్ చెయ్యకూడని టైంలో నువ్వెందుకు హ్మ్. చేసావు? హ్మ్. హ్మ్. అన్నదానికి సమాధానం ఏం చెప్తుందంటే, హ్మ్. చేశాను. హ్మ్. ఎలాగిచ్చారని చెప్పారు గదా! హ్మ్. అయినా హ్మ్. పర్లేదు హ్మ్. అని జానీ మాస్టర్ అన్నాడా? హ్మ్. జడ్జెస్ అన్నారా? హ్మ్. ఆళ్ళ మీద పడద్దసల అసలు కేసు. ఓకే. మీరెలా తీసుకున్నారు ఆ అమ్మాయిని? హ్మ్. హ్మ్. 14 కైనా హ్మ్. ఫైన్ 15 ఉన్నా హ్మ్. కూడా హ్మ్. హౌ డిడ్ యూ సెలెక్ట్ హర్? హ్మ్. వెన్ హ్మ్. దేర్ ఇస్ ఎ రూల్ దేర్. హ్మ్. అదో హ్మ్. అది పక్కన పెట్టి ఆళ్ళదే హ్మ్. పొరపాటు. హ్మ్. మరి ఈ అమ్మాయి ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందో, హ్మ్. హ్మ్. అప్పటి నుంచి గోకడం మొదలుపెట్టిందో ఎవడికి తెలుసు? హ్మ్. తీరా అక్కడ ఆ అమ్మాయి అంటుంది సమాధానం, నేనేమన్నా చాలా అంత ఇంటిమేట్‌గా ఏమన్నా చేశానా అంటుంది. అయ్యెవడికి కావాలి? హ్మ్. నువ్వు ఇంటిమేట్‌గా చేసావు, వాడి మీద ఎక్కువ కూర్చున్నావు, అంటావు, అంటావులాగా లేకపోతే అదేదో సాంగ్ ఉంది కదా! 'రేష్మిక' సాంగ్. అటువంటి సీన్‌లు ఉండుండవు అందులోను. హ్మ్. హ్మ్. అదెవడు అడిగాడు నిన్ను? హ్మ్. నువ్వు ఎందుకు యాక్ట్ చేసావు ఇప్పుడు? హ్మ్. నువ్వు ఎందుకు పెర్ఫార్మ్ చేసావు? హ్మ్. హ్మ్. అనేది క్లిస్టల్ క్లియర్‌గా అమ్మాయి హ్మ్. అడుగుతుంటే హ్మ్. దాన్ని దాటవేస్తుంది. మీరు ఓకే. చూసారు కదా! నేనేమైనా హ్మ్. దగ్గరగా ఏమైనా చేశానా అంటదేంటి? హ్మ్. అసలు హ్మ్. అసలు దగ్గరగా కాదు. నువ్వు ఆ డాన్స్‌లోనే ఉండకూడదు. హ్మ్. అకార్డింగ్ టు యువర్ క్వెషన్. హ్మ్.
నేను ఎవరు సెలెక్ట్ చేశారు అప్పుడు? ఫస్ట్ బ్లండర్ అది. వాట్ షీ హెస్ డన్. ఎవరు బ్లండర్? జడ్జెస్ బ్లండర్. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు బ్లండర్. అది ఎవడో జానీ మాస్టర్ గారు చేశాడా, ఇంకోడు ఎవడం చేశాడా అనేది తెలియాలి ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ అప్రోరి ఒక 6 నెలలు 7 నెలలు పుష్పకు ముందు వచ్చిన ఈ గొడవలు ఇప్పుడు మళ్ళీ రావడానికి ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి ప్రోద్బలమే. ఇంటర్వ్యూస్ అమ్మాయి ఏం కాదు, ఇంటర్వ్యూ ఇవ్వడం ఎవడన్నా చేస్తారు. ఈ అమ్మాయికి మళ్ళీ లైమ్ లైట్లో రావాలి, ఆఫర్లు రావాలి. అంచేత ఈ తప్పు ఎవరిది అంటారంటే తప్పు మీరే ఆలోచించుకోండి. ఆ టైంలో చాలా డిప్లొమాటిక్గా మాట మొదలుపెట్టింది ఆ శ్రేష్ట అనేది. చాలా తెలివైంది అమ్మాయి. అసలు కేసు వచ్చింది దాని గురించి కాదు, నెల్లూరు నుంచి వచ్చిన ముస్లిం వాడు జానీ మాస్టర్ కదా. సో పెద్ద చదువుకోలేదు, అయినా కూడా ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. షారుఖ్ ఖాన్కి, సల్మాన్ ఖాన్కి అందరితో చేశాడు. ప్రభుదేవ అంతే. సో ఇతనికి ఒక లెవెల్కి వచ్చాడు. తను చేసిన పాటలన్నీ కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. వెరీ టాలెంటెడ్. అవార్డు కూడా వచ్చింది. దీని వెనకాల ఎవరెవరు హస్తాలు ఉన్నాయో, వీటికి ఏమైనా తలపొగలు ఎక్కిందో, మన హీరోలే అన్న ఫిట్టింగ్ పెట్టారో అది దేవుడికి తెలియాలి. పెడితే వాళ్ళకి తగులుద్దని నేను అన్నాను. ఒకవేళ బన్నీ గారిని పెడితే అందులో నువ్వు జైలుకి వెళ్ళావని చెప్పాను, ఆడు జైలుకి వెళ్ళాడు, నువ్వు వెళ్ళావని చెప్పాను. తేడా ఏం లేదు. నాకు కావాల్సినోడే, నాకు అల్లు అరవింద్ కావాల్సినోడు, చిరంజీవి కావాల్సినోడు. ఆ కుర్రోడికి నేను ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా 100% ఆడుతున్నాను. చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం అందరూ కలిసేసి వెళ్ళినా కూడా సినిమా ఆడద్ది, సూపర్ డూపర్ హిట్ ఇన్ ఇండియా అని చెప్పేసి అన్నాను. అదే మనిషిని ఒకవేళ జానీ మాస్టర్ గారిని లోపల పెట్టా నువ్వేమన్నా కుతంత్రం చేసావనుకో, అయ్యే దీన్ని పట్టుకుని శ్రేష్ట నెంబర్ పెట్టుకుని నువ్వు వెళ్తావు, వెళ్ళిపోయాడు. గోల అయిపోయిందా? అది కర్మ. ఓకే, కర్మ విల్ నాట్ లీవ్ యూ, మీ ఆర్ ఎనీబడి, రేవంత్ రెడ్డి ఆర్ చిరంజీవి ఆర్ ఎనీబడి. యూ విల్ హ్యావ్ టు అండర్గో ద ప్రాసెస్ ఆఫ్ కర్మ. గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్కు జరగవచ్చు, నువ్వు మంచి చేస్తే నీకు మంచి సడన్గా హీరోయిన్ అయిపోవచ్చు. నువ్వు నీకు చిన్న స్టార్ట్ ఇచ్చాను అదే బట్టికి. సో ఆ విధంగా ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది చాలా తెలివితేటలుగా, చాలా క్లెవర్గా అనుకుని చెప్తుంది అనమాట. నువ్వు అసలు ఎలాగిచ్చావు పెర్ఫార్మెన్స్ అంటే 5 సంవత్సరాలు ఇల్లీగల్గా చేసావన్నమాట. నువ్వు అసలు మేజర్ కాకుండా సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కింద యాక్ట్ చేస్తున్నాను పేరెంట్స్ ఒప్పుకుంటేనే నేను ఒప్పుకోవాలి, తెలుసా మీకు? లేదా నన్ను లోపల పెట్టచ్చు. నేను ఇంతమంది చిన్నపిల్లలతో చేశాను, అబ్బాయిలు అమ్మాయితో చేశాను. అమ్మాయిలు హీరోయిన్లు అయిపోయారు, అబ్బాయిలు డైరెక్టర్లు కూడా అయిపోయారు. అందులో ఒకటే సూర్యకిరణ్, ఒక అమ్మాయి ఒక యాక్ట్రెస్ని పెళ్లి చేసుకున్నాడు కదా, కళ్యాణి అన్న అమ్మాయిని. అటు నా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ సంకీర్తనలో. అంచేత ఎందుకు చెప్తానంటే చిల్డ్రన్తో చేసినప్పుడు దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్. ఈజ్ యాక్టింగ్ ఓన్లీ యాజ్ అన్ యాక్టింగ్, అమ్మాయి ఓన్లీ దిస్ యాక్టింగ్. తప్పేం లేదు. మరి చిన్న ఒక 14 ఏళ్ళ అమ్మాయిని ఎవరో పాడు చేశారనే క్యారెక్టర్ చేయించాలంటే నేను 18 ఏళ్ళ అమ్మాయిని 14 అమ్మాయినా చూపించాలి, 14 అమ్మాయిని 13 ఏళ్ళ అమ్మాయిని 14 అమ్మాయినా చూపించాలి. అర్థమైందా? అది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. పేరెంట్స్ హ్యాస్ టు యాక్సెప్ట్. అర్థమైందా? చేయకూడదు. ఇవన్నీ కూడా ఆ కేసు పోస్ట్స్ ఏదో ఉంది కదా, ఆ కేసు కింద వస్తాయి, చిల్డ్రన్ అబ్యూస్ కింద వస్తుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే సినిమాలో కూడా చేయకూడదు. బట్ సినిమాలో దేర్ ఇస్ థింగ్ కాల్డ్ చిల్డ్రన్ ఫిల్మ్స్ అని ఉన్నాయి, అక్కడ చేయొచ్చు. కానీ అడల్ట్స్ ఫిల్మ్లో కూడా చైల్డ్ యాక్టర్ చేయాలంటే నిలబెడతాం. 18 ఏళ్ళ అమ్మాయిని 11 ఏళ్ళ అమ్మాయిలా చూపించలేం కదా. సో ఇక్కడ ఓన్లీ పెర్ఫార్మెన్స్ గురించే, రియాలిటీ కాదు. కాబట్టి సినిమా ఈజ్ ఓన్లీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, యాక్టింగ్ అనేది. ఈ అమ్మాయి ఎంత తెలివితేటలుగా మాట్లాడుతుందంటే మీ ఇద్దరు అంత కలిసిగా చేసినట్టు ఉందా? మరి అటువంటిప్పుడు మరి నువ్వెందుకు గోకు, వాడెందుకు గోకు, ఆడు గోకుతూ నువ్వెందుకు గోకించుకున్నావు? గోకడం అంటే స్లీపింగ్ విత్ ఈచ్ అదర్. అదే కదా కేసు. ఇప్పుడున్న కేసు మళ్ళీ తిరగదోవడం కూడా అది కాదు. ఈ అమ్మాయి మీద సెపరేట్గా కేసు పెట్టారట. ఎవరో నెల్లూరులోను సమీర్ అన్నవాడు, వాడు అండర్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి అతను హెరాస్ చేసి, టెంప్ట్ చేసి, ల్యూర్ అంటే ఇవన్నీ ఒకటే మాటలు, టెంప్ట్ చేసి ఆ అమ్మాయి అతను తాకకూడని చోట తాకి అతన్ని ప్రేరేపించిందట. అర్థమైంది ఒకటి మీకు అని ఇది డైరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు అవి ఏమి జరగలేదు అన్నట్టుగా చెప్పబోతుంది. కానీ వాళ్ళ కేసు వేయించారు అమ్మాయికి సెపరేట్గాను. ఇటు జైలు నుంచి వచ్చేసిన తర్వాత తిరిగి రివర్స్ చేశారనమాట. హూ ఇస్ కజిన్ ఆఫ్ దట్ డాన్స్ డైరెక్టర్, జానీ మాస్టర్ డైరెక్టర్ అన్న వాడికి కజిన్, ఫ్రెండ్ సన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సమీర్ అన్న యంగ్ బాయ్ ఈ అమ్మాయి టెంప్ట్ చేసి ఇలా చేసిందని ఇప్పుడు అది కేసు. ఇది జరిగింది. దాని గురించి ఇంటర్వ్యూ వాళ్ళు ఈ అమ్మాయి పెట్టమంటే పెట్టరు, కానీ వాళ్ళందరూ పెట్టరు. కోర్టులో ఉన్నప్పుడు పెట్టరు. మనం కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు ఫ్రెష్ కేసు గురించి పబ్లిసిటీ చేస్తూ ఒక లైమ్ లైట్లో ఉంటూ మళ్ళా కమ్ బ్యాక్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ట్రై చేస్తుంది. టాలెంటెడ్ అయితే ఇవన్నీ ఉన్నా కూడా వస్తాయి.
బికాస్ షీఈ్ గుడ్ డాన్సర్ కూడా చాలా చాలా వీడియోలు వచ్చినాయి దాని తర్వాత అమ్మాయి అమ్మాయి వెదర్ షీ కెన్ డైరెక్ట్ యాక్టర్స్ అనేది కూడా ఉంది అతని దగ్గర పనిచేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ గొడవ పడడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం వస్తే అతనికి తనకి ఈ పాటకి ఇంకొక బ్రహ్మాండమైన పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. ఒక సినిమాకి ఎంత తీసుకుంటాడు, నాట్ లెస్ దాన్ 50-60 lakhs తీసుకుంటాడు సాంగ్కి, ఇంకా ఎక్కువ తీసుకుంటాడు. ఇప్పుడు ప్రభుదేవ్ అని 1 కోటి రూపాయలు తీసుకుంటాడు, రాజు మాస్టర్ వీళ్ళందరూ అనమాట. సో ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. 1 కోటి రూపాయలు అవసరం 2 కోట్లు కూడా తీసుకుంటారు. 10 రోజులు పడచ్చు సార్ ఇది, 500 మంది డాన్సర్లు వీళ్ళందరూ చేయించాలంటే నాకు 2 crores కావాలంటాడు, ఓన్లీ అతని రెమ్యూనరేషన్. అర్థమైంది. దట్ ఈస్ కాల్డ్ పాన్ ఇండియా పెద్ద పెద్ద సినిమాలకి. అర్థమైందా? సో బట్ ఎంత ఆదాయం పోయినట్టే కదా. ఇప్పుడు ఈ విధంగా అప్పుడు ఈ అమ్మాయి కానీ అసిస్టెంట్కి వెళ్తే ఎంత ఇస్తారు అమ్మాయికి, నాట్ లెస్ దెన్ 5 to 10 lakhs ఇస్తారు. అది ఆ అమ్మాయికి పోయినట్టే. ఆ అమ్మాయిని పిలవకుండా చేయడానికి కారణం సుమలత అయి ఉంటుంది. సుమలత అంటే జానీ మాస్టర్ వైఫ్, హిందూ గర్ల్. అర్థమైందా? ఇవి జరిగింది యాక్చువల్గాను. ఇప్పుడు ఫ్రెష్గా కేసు తిరగదోడుతున్నారు కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి బజ్లో ఉందామని చెప్పేసి అమ్మాయి వచ్చింది. కానీ ఆ అమ్మాయి బేసిక్గానే ఫస్ట్ తప్పు. నేను ఇప్పటికే లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇవన్నీ యువర్ అండర్ ఏజ్, దానికి పలానా ఏజ్ తర్వాత ఉంటే కానీ డ్యాన్స్కి రాకూడదని పెట్టారు. యాక్చువల్లీ చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, కాకపోతే ప్రోగ్రామ్ని బట్టి. ప్రోగ్రామ్కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. చిల్డ్రన్ మరి చేయరా మరి, చిన్న చిన్న పిల్లలు అదరు కొట్టేస్తారు ఇప్పుడు రోజున. రీల్స్లో చూస్తే ఎవరో పేరు భారత్ ఏదో ఉంది కోచ్, చిన్న పిల్ల రోజు మతిపోద్ది నాకు, ఇంతే ఉంటుంది అన్ని పాటలు. తన పేరు భారత్ ఘోష్ ఏదో పేరు ఉందన్నమాట. సో అది రోజు చూస్తాను. అలాగే చాలామంది ఉన్నారు. చిల్డ్రన్ చేయకూడదని కాదు, ఈ అమ్మాయి అటు ఇటు కొన్ని ఏజ్లో పెద్దవాళ్ళు చేయవలసిన కాన్సెప్చువల్ డ్యాన్స్లో తను చేసేసింది. దానికి సమాధానం చెప్పట్లేదు. డిడ్ జానీ మాస్టర్ ఇన్సిస్టెడ్ యూ ఆర్ డిడ్, ఈవెన్ ఇఫ్ ఈ ఇన్సిస్ట్ చేసినా కూడా, జానీ మాస్టర్ ఒకవేళ చెప్పినా కూడా జడ్జెస్ అథారిటేటివ్గా చెప్పకుండా నువ్వు చేయలేవు. బికాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ ది ఇద్దరు అడల్ట్స్ డాన్స్ చేస్తున్నట్టు. దానికి 18 ఏళ్ళు దాంట్లో ఉండాలని పెట్టారు అనుకో, నువ్వు 14 ఏళ్ళన్నర ఉన్నప్పుడు ఎలా చేసావు? దానికి సమాధానం చెప్పట్లేదు తను. బేసిక్గా మిస్టేక్ ఓన్లీ దట్ గర్ల్. నువ్వు తెలుగు ఎంత బాగా ఎలా మాట్లాడుతున్నావు అంటే ప్యాషన్ నేర్చుకున్నాను ఇక అని చెప్పేసి. అదే బోల్డ్ మంది బొంబాయిని చూసిన హీరోయిన్లో మాట్లాడేస్తున్నారు. సమంత బాగా మాట్లాడుతుంది. నాకు తెలిసి సమంతకు తెలుగు రాదు. ఇంట్లో తెలుగు మాట్లాడినా తెలుగు మాట్లాడుతాను, తెలుగు రాదు. నా దగ్గర యాడ్ చేసేటప్పటికి బ్రహ్మాండం మాట్లాడుతుంది. నువ్వు చెప్పిన రకులు పీతనందరూ కూడా తెలుగు వచ్చేసింది వాళ్ళందరికీ. ఇప్పుడు అప్పుడులా కదా, జనరేషన్ ఈజ్ లెర్నింగ్ ఫాస్ట్. అసిస్టెంట్ డైరెక్టర్తో తెలుగు మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, స్పెషల్గా కోచింగ్ పెట్టుకుంటారు. అలాగే ఈ అమ్మాయి కొంచెం బాగానే మాట్లాడుతుంది, కాకపోతే కొంచెం అతి తెలివితేటలా ఉన్నాయి ఈ అమ్మాయి కొంచెం. నువ్వు ఎందుకు యాక్ట్ చేసావు? 14.5 బుద్ధి లేదట నీకు? నీ పేరెంట్స్కి బుద్ధి లేదా? ఎందుకు చేసావు నువ్వు? జానీ మాస్టర్ అంటే కొడతాడు వాళ్ళని, చేయమంటాడు, ఎవడన్నా చేయమంటాడు. నువ్వు అందంగా కనిపిస్తే ఎవరైనా చేయమంటాడు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ వదిలేసి ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టడం ఆ అమ్మాయిదే తప్పు. వీడి తప్పు. ఇలా వీడి కూడా తప్పని ఎందుకంటావంటే అమ్మాయిని వాడుకున్నాడు, కొట్టేవాడు తిట్టేవాడు. మీ ఇద్దరికి ఎలా ఏడ్చారు మాకేం తెలుస్తుంది? మీరిద్దరు ఎంత ఇంటిమేట్గా ఉన్నారో దాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ ఆఫ్ ద బిహేవియర్, అంతే కదా. ఒక మగవాడి దగ్గరికి వెళ్ళి అందులో డ్యాన్స్లో ఇవి సర్వ సహజం. ఇవి నేను శివశంకర్ మాస్టర్ కాడి నుంచి పులియూరి సైరోజా వీళ్ళ కాడి నుంచి చేసుకుంటూ వస్తున్నాను. అర్థమైందా మీకు? అది వీళ్ళంతా కూడా ఎన్ని సహజం. అందులోనే మెయిల్ డ్యాన్స్ డైరెక్టర్ అయితే హీరోయిన్లతో ఉన్న డ్యాన్స్ డైరెక్టర్లు ఉన్నారు, హీరోయిన్స్. అర్థమైందా మీకు? సో ఆ విధంగా 100కి 100 పాళ్ళు ఈ అమ్మాయి తప్పు. దాని తర్వాత మిస్బిహేవ్ చేయటం అనేది ఇటు వైఫ్తో చేసినా లవర్తో చేసినా డెఫినెట్గా ఎవరిదన్నా మగోడిదే తప్పు అక్కడ. మీకు అర్థమైంది? ఇప్పుడు అది లవరే కాదు, డ్యాన్స్ అసిస్టెంటే కాదు, వైఫ్తో చేసినా కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుంది. ఆ విధంగా ఆడి 200% అతనే తప్పే, ఇద్దరు తప్పే. మీరిద్దరు బజార్కి వచ్చారు కాబట్టి మనకు తెలిసింది, మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మళ్ళీ రివర్స్ పెడితే కానీ దీనికి బుద్ధి రాదని తమిళనే పెట్టాడు, శ్రేష్ఠ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పోయి శ్రేష్ఠ అరెస్ట్ అలా పెట్టింది. నువ్వు చెప్పిన ఇంటర్వ్యూకి తమిళన్ అలాగే ఉంది. ఎందుకంటే బికాజ్ రివర్స్గా పెట్టారు కేసు సమీర్ అన్న అబ్బాయితోటి. జరిగిందో జరగలేదో, జరిగి ఉంటుందో లేదా మనం చెప్పలేం, కానీ డెఫినెట్గా దట్ ఈస్ అ కేస్. 15 years old, 16 years old, 17 years old బాయ్ని ఇఫ్ దట్ ఆంటీ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ టు మీ అని పెట్టండి లోపల మూసేస్తారు. ఇదంతకి అటువంటి కేసు అమ్మాయిని చేస్తేనే, అబ్బాయిని చేస్తే కూడా అదే కేసు. అబ్బాయి కుర్రాడు కదటి, అమ్మాయి ఒకతేనా?
కుర్రోళ్ళ చిన్నపిల్లలు అంటేనే చిన్నపిల్లల అబ్బాయిలే ఉంటారు. దట్ ఈస్ వాట్ దేవ్ డన్. ఇప్పుడు ఆ కేసు జనాలకు అర్థమవుద్దని చెప్తున్నాను, అదే అదే కొంచెం విపులంగా చెప్తే అర్థమవుద్దని. ఆ ఓకే. కేసు పెట్టారు కాబట్టి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయొచ్చు, జానీ మాస్టర్ చేసినట్టు ఒకప్పుడు అంటున్నారు అనమాట.